హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తులారాశి వారికి రాబోయే మరో 2 రోజులు ఎందుకు చాలా కీలకంగా మారబోతున్నాయో, ఎన్నాళ్ళు మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తే మిమ్మల్ని ఎలా మోసం చేశాడో, ఇప్పుడు ఆ వ్యక్తి ఆట ఎలా ముగియబోతోందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మన థంబ్నెయిల్లో చూసినట్టుగా నమ్మిన వ్యక్తే మోసం చేశాడు, కానీ ఇప్పుడు అతని ఆట ముగిసింది. ఈ ఒక్క లైన్ రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో 100కు 100% నిజం కాబోతోంది. ఈ వీడియోను తులారాశి వారు అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక ముఖ్యమైన పరిహారం మీ జీవితంలో ఉన్న కష్టాలను, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో గ్రహాల గమనాన్ని గమనిస్తే విశ్వంలో జరిగే మార్పులు మన దైనందిన జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు, రాబోయే 2 రోజుల్లో జరగబోయే సంఘటనలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మిమ్మల్ని మానసికంగా కుంగదీసిన సమస్యలు, మిమ్మల్ని నిరంతరం వెంటాడిన భయాలు ఇప్పుడు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదు, మీ జీవితంలో మీరు తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయాలకు ఇదొక దిక్సూచిలా మారుతుంది. తులారాశి వారికి ప్రస్తుతం గ్రహాల సంచారం చాలా విచిత్రంగా ఉంది, కానీ అదే సమయంలో ఇది జీవితాన్ని మార్చే స్థాయిలో శక్తివంతమైన మార్పులను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుడు 6వ ఇంట్లో బలంగా సంచరిస్తుండటం చాలా అరుదైన యోగంగా చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో 6వ ఇంటిని శత్రువులు, అప్పులు, కోర్టు వ్యవహారాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు, మీ ఎదుగుదలను అడ్డుకునే పరిస్థితులకు సూచికగా భావిస్తారు. అలాంటి స్థానంలో శనిదేవుడు బలంగా ఉండటం వల్ల ఇప్పటి వరకు మీకు కష్టాలు కలిగించిన వారి అసలు రూపం బయటపడటం ప్రారంభమవుతుంది. శనిదేవుడు న్యాయాధికారి. ఆయన ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో పూర్తి న్యాయం చేయటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీ 6వ ఇంట్లో శనిదేవుడు ఉండటం వల్ల మీ వెనుక గోతులు తవ్వినవారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నినవారు తమ సొంత వలలో తామే పడే రోజులు వచ్చాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి, అనుభవించిన అవమానాలకు కాలమే సరైన సమాధానం చెప్పబోతోంది. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అదేంటంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి అందరినీ మళ్ళీ నమ్మేస్తూ మీ పాత అలవాట్లను మార్చుకోకుండా ఉండటమే. ఈ పొరపాటు అస్సలు చెయ్యకండి. ఇన్నాళ్ళు మీతో చాలా ప్రేమగా మాట్లాడిన ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి లోలోపల అసూయతో ఉండి ఉండవచ్చు. మీ గురించి వెనకాల చెడు మాటలు చెప్పి ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు రావటానికి కారణం కూడా అదే వ్యక్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ తులారాశి వారు చాలా మంచివాళ్ళు. ఎవరు ఏం చెప్పినా సులభంగా నమ్మేస్తారు. ఎవరి మనసులో ఏముందో గ్రహించలేక అందరినీ తమలాగే మంచివారు అనుకోవడం తులారాశి వారి బలహీనత. అందుకే కొన్నిసార్లు మోసపోతారు. ఇప్పుడు కూడా మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి గురించి పెద్ద నిజం బయటపడబోతోంది. మీరు ఎవరికైతే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరినైతే మీ సొంత మనిషిగా భావించి మీ మనసులోని రహస్యాలను పంచుకున్నారో, ఆ వ్యక్తే మీ వెనుక పెద్ద కుట్ర పన్నినట్లు మీకు ఆధారాలతో సహా తెలియబోతోంది. ఈ నిజం మిమ్మల్ని కొంతకాలం కలవరపెట్టినా భవిష్యత్తులో మీరు పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. మీ చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు, ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు తెలుసుకోకపోతే జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరు. అందుకే శనిదేవుడు ఇప్పుడు మీకు కళ్ళు తెరిపించే ఒక పెద్ద సంఘటనను చూపించబోతున్నాడు. రాబోయే 2 రోజుల్లో మీరు ఒక విషయం తెలుసుకొని పూర్తిగా షాక్కు గురయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు నేను ఈ వ్యక్తిని ఎంత నమ్మాను అని బాధపడే పరిస్థితి రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాల అనుకూలత మీ వైపు తిరుగుతోంది. మీకు అన్యాయం చేసిన వారు నెమ్మదిగా తమ తప్పుకు ఫలితం అనుభవించే సమయం మొదలవుతోంది. ప్రకృతి ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు. మనం చేసిన మంచి పనుల ఫలితం ఎలాగైతే మనకు దక్కుతుందో, ఇతరులకు కీడు తలపెట్టిన వారు కూడా ఖచ్చితంగా దాని అనుభవాన్ని చవిచూడాల్సిందే. ఆ సమయం ఇప్పుడు తులారాశి వారికి అనుకూలంగా మారింది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు సమాజంలో తలదించుకునే పరిస్థితులు రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ మనస్సుకు ఏదైనా పని చేసేటప్పుడు లేక ఎవరినైనా కలిసేటప్పుడు నెగిటివ్ ఫీలింగ్ వస్తే అక్కడ ఏదో ముప్పు పొంచి ఉందని అర్థం.
రాబోయే 2 రోజుల్లో ఇలాంటి 6వ ఇంద్ర సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్న తులారాశి వారు కమెంట్లో జై దుర్గామాత అని టైప్ చేయండి. మీ జీవితంలో ఉన్న దుష్టశక్తులు తొలగి మంచి రోజులు ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కమెంట్ కేవలం ఒక మాట మాత్రమే కాదు, అది అమ్మవారిపై మీకున్న నమ్మకానికి ప్రతీక. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తంతా తొలగిపోయి మీ ఇల్లు, మనస్సు ప్రశాంతతతో నిండిపోవడానికి అమ్మవారి నామస్మరణ ఎంతో దోహదపడుతుంది. జాతక చక్రంలో మన ఆలోచనలు, మన నమ్మకాలు ఎంత బలంగా ఉంటే గ్రహాలు కూడా మనకు అంతగా అనుకూలిస్తాయి. అందుకే మనస్సులో మంచి ఆలోచనలతో, దైవభక్తితో ముందుకు సాగండి. మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో గురుగ్రహంతో కలిసి ఉండటం వల్ల అదృష్టం ఒక్కసారిగా మీ వైపు తిరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం, అది కూడా దేవగురువైన బృహస్పతితో కలవడం అనేది అత్యంత పవిత్రమైన ఒక అద్భుతమైన ధనయోగాన్ని కలిగిస్తుంది. దీనివల్ల గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి అనుకోని చోట నుంచి ధనలాభం రావచ్చు. మరికొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం ఇది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కానీ చాలామంది తులారాశి వారు తమకు అదృష్టం వస్తున్న సమయంలోనే అజాగ్రత్తగా ఉండి వచ్చిన అవకాశాలను చేజేతులా పాడు చేసుకుంటారు. కానీ తులారాశి వారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడంలో ఆలస్యం చేయడం, రేపు చూద్దాంలే అని వాయిదా వేయడం వల్ల చేతికి అందాల్సిన విజయం వేరే వాళ్ల పరం అవుతుంది. అయితే ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ప్రస్తుతం సూర్యుడు, బుధుడు 8వ ఇంట్లో సంచరిస్తుండటం వల్ల మీ రహస్యాలను ఎవరికీ చెప్పడం మంచిది కాదు. 8వ ఇల్లు అనేది జ్యోతిష్యంలో ఆకస్మిక పరిణామాలకు, రహస్యాలకు నిలయం. ఇక్కడ సూర్య బుధుల సంచారం వల్ల బుధాదిత్య యోగం పడుతున్నప్పటికీ అది 8వ ఇల్లు కావడం వల్ల మీ ఆలోచనలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు చాలా గోప్యంగా ఉంచాలి. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్లాన్లు, డబ్బు విషయాలు, కుటుంబ సమస్యలు బయట వాళ్లతో పంచుకోవద్దు. ఎందుకంటే మీకు దగ్గరగా ఉండే వారిలోని ఒకరు మీ ఎదుగుదలను చూసి అసూయతో ఉండే అవకాశం ఉంది. మీ నోటి గుండా వచ్చే ప్రతి మాటను వారు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 2 రోజులు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట నిదానంగా ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. మన సొంత మనుషులు అనుకున్న వాళ్లే మన బలహీనతలను తెలుసుకుని సమయం వచ్చినప్పుడు మనల్ని సమాజం ముందు తక్కువ చేయడానికి వాడుకుంటారు. ఈ విషయాన్ని తులారాశి వారు ఎప్పటికీ మరిచిపోకూడదు. కొంతమంది తులారాశి వారు గత కొన్ని నెలలుగా చాలా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండవచ్చు. ఏ పని చేసినా చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరూ అడ్డుపడుతున్నట్టు అనిపించడం, ఇంట్లో కూడా ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం, అనవసరమైన ఆలోచనలతో మైండ్ అంతా పాడైపోవడం వంటి పరిస్థితులు మీరు అనుభవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారబోతోంది. ఎందుకంటే శనిదేవుడు ఇప్పుడు మీకు న్యాయం చేసే స్థితిలో ఉన్నాడు. కాలచక్రం తిరుగుతోంది. మీ కష్టాలన్నీ కరిగిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ సహనానికి దేవుడిచ్చే ప్రతిఫలం ఇప్పుడు మీకు అందబోతోంది. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నా లేదా పెంపుడు జంతువులు వింతగా ప్రవర్తిస్తున్నా మీ చుట్టూ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉందని గ్రహించాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే 2 రోజుల్లో మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం దగ్గర పడింది. మీకు అన్యాయం చేసిన వారు ఎంత తెలివిగా దాచిపెట్టినా వారి అసలు రూపం బయటపడకుండా ఉండదు. వారు మీపై వేసిన నిందలు తొలగిపోయి మీరు ఎంత పవిత్రమైన వారో, ఎంత నిజాయితీపరులో అందరికీ తెలిసే రోజు రాబోతోంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ సమయం చాలా కీలకం. మీ కష్టాన్ని గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఆఫీసులో మీ పనితీరును మెచ్చుకుంటూ కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. మీరు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మంచి కంపెనీ నుంచి పిలుపు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు మళ్లీ లాభాల దిశగా అడుగులు పడతాయి. మార్కెట్లో మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.
కస్టమర్ల నమ్మకాన్ని మీరు చూరగొంటారు. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతాయి. కానీ భాగస్వాముల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఎవరినైనా పూర్తిగా నమ్మి సంతకాలు చేయడం మంచిది కాదు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ప్రతి ఒక్క అకౌంట్ను, ప్రతి ఒక్క లావాదేవీని స్వయంగా పరిశీలించుకోవాలి. గుడ్డిగా ఇతరులపై బాధ్యతలు వదిలేస్తే భవిష్యత్తుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. వ్యాపారంలో లాభాలు వస్తున్నప్పుడు పార్ట్నర్స్ని అతిగా నమ్మి ఆర్థిక విషయాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మీ సొంత వ్యాపారమైనా సరే లెక్కల విషయాల్లో చాలా కఠినంగా ఉండాలి. ఇక కుటుంబ విషయాల్లో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబంలో ఉన్న పాత వివాదాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు తొలగిపోవచ్చు. బంధువుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. కానీ కోపంలో తీసుకునే నిర్ణయాలు మాత్రం తప్పకుండా తగ్గించాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీయవచ్చు. మీ లగ్నాధిపతి శుక్రుడైనప్పటికీ గ్రహాల తీవ్రత వల్ల కొన్నిసార్లు చిరాకు, కోపం రావడం సహజం. ఆ సమయంలో నెమ్మదిగా ఉండటం, మౌనం వహించడం వల్ల ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. కేవలం క్షణికావేశంలో అన్న మాటల వల్ల ఎన్నో ఏళ్ల బంధాలు ముక్కలైపోయాయి. తులారాశివారు ఈ 2 రోజులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్టపోతారు. ప్రేమ విషయాల్లో ఉన్న తులారాశివారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ సంబంధం గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. మీ లవ్ లైఫ్ చాలా వ్యక్తిగతమైనది. దానిని నలుగురిలో పెట్టి చర్చించడం వల్ల అనవసరమైన దిష్టి తగిలే అవకాశం ఉంది. కొందరు మధ్యలో జోక్యం చేసుకుని మీ బంధాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. మీ మధ్య లేనిపోని అపార్థాలు సృష్టించడానికి కొందరు కుయుక్తులు పన్నవచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తి మాటలు నమ్మి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామితో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి, కానీ వేరే ఎవరినూ మధ్యవర్తిగా పెట్టుకోవద్దు. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ పార్ట్నర్ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా, వారు మీతో విషయాలు దాస్తున్నట్టు అనిపించినా తొందరపడి గొడవ పడకుండా అసలు ఏం జరుగుతోందో నిదానంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాబోయే 2 రోజుల్లో ఒక వ్యక్తి అసలు స్వభావం మీ ముందుకు రావచ్చు. ఆ విషయం తెలుసుకున్న తరువాత మీరు కొంతసేపు మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే మీరు ఎంతగా నమ్మిన వ్యక్తి నుంచే మోసం జరిగిందో అర్థమవుతుంది. ఆ నిజాన్ని జీర్ణించుకోవడం మీకు మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కళ్ళలో నీళ్లు తిరగవచ్చు. కానీ ఇదే మీ జీవితంలో కొత్త ప్రారంభానికి కారణమవుతుంది. కలుపు ముక్కలను ఏరిపారేస్తేనే చేను బాగా పండుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న నమ్మక ద్రోహులను దేవుడే స్వయంగా ఏరిపారేస్తున్నాడని గ్రహించండి. దీనివల్ల మీ భవిష్యత్తు మరింత సురక్షితంగా మారుతుంది. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. తమను మోసం చేసిన వ్యక్తి గురించి తెలిసినా కూడా పాత పరిచయం కదా అని జాలిపడి మళ్లీ వాళ్లకు క్షమాపణలు చెప్పి దగ్గరకు తీస్తున్నారు. ఈ తప్పు మళ్లీ చేస్తే ఈసారి కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇక్కడి వరకు వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మేము పడే కష్టానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఆ లైక్ మాత్రమే. కాబట్టి వీడియోను లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. కొందరికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. చాలా కాలంగా మొండి బకాయిలుగా మిగిలిపోయిన ధనం మీ చేతికి అందుతుంది. భూమి లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఎవరికోసమూ ష్యూరిటీ సంతకాలు పెట్టడం, పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించడం వంటి పనులు అస్సలు చేయవద్దు. ఎవరికోసం అప్పులు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు ఇతరుల కోసం తీసుకునే అప్పు చివరకు మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. ఒకరికి మంచి చేయబోయి తామే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తులారాశివారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి
కాబట్టి ఈ 2 రోజులు డబ్బు లావాదేవీల విషయంలో చాలా కఠినంగా ఉండండి. ఆరోగ్యపరంగా చూస్తే కొంతమందికి నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. నిరంతరం ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత లోపించవచ్చు. అందుకే మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం కొంతసేపు దేవుని ధ్యానం చెయ్యండి. కనీసం ఒక 10 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ఓంకారాన్ని స్మరించండి. శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించడం, వీలైతే పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీ పైన ఉన్న శని దోషాల తీవ్రత తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీకు తరచుగా కాళ్ల నొప్పులు లేదా వెన్ను నొప్పి వస్తుంటే జాతకంలో శని ప్రభావం నెగటివ్గా మారుతోందని అర్థం. వెంటనే దానికి తగిన ఆధ్యాత్మిక పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన సంకేతం కూడా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగం నుంచి రావాల్సిన అనుమతులు కానీ, పత్రాలు కానీ ఈ సమయంలో లభిస్తాయి. కొందరికి విదేశీ ప్రయాణ యోగం కనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఇప్పుడు సఫలమవుతాయి. మరికొందరికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా రావచ్చు. ఇల్లు లేదా వాహనం కొనాలని మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. మొత్తానికి తులారాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ తులారాశి వారిక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. సంతోషం వచ్చినప్పుడు ఆ ఆనందంలో అందరికీ పార్టీలిస్తూ మీ దగ్గర ఉన్న డబ్బునంతా అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రేపటి గురించి ఆలోచించకుండా చేసే ఇలాంటి ఖర్చులు మిమ్మల్ని మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీ జీవితంలో అందరూ మీ మంచి కోసమే ఉంటారు అనుకోవడం పెద్ద తప్పు. లోకం చాలా స్వార్థపూరితమైనది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసమే చూసుకుంటారు. కొందరు మీ నవ్వును చూసి కూడా అసూయపడతారు. మీరు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు. అందుకే ఈ సమయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి. ముఖస్తుతి చేసేవారిని, మిమ్మల్ని అతిగా పొగిడేవారిని కాస్త దూరంగా ఉంచడం చాలా మంచిది. ముఖ్యంగా మీ రహస్యాలను బయటపెట్టకండి. మీ బలహీనతలను ఎవ్వరికీ చెప్పవద్దు. ఎందుకంటే రేపు వారే ఆ బలహీనతలపై దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. శత్రువుల కంటే కూడా మన చుట్టూ ఉంటూ మిత్రులలా నటించే వాళ్లే మనకు ఎక్కువ హాని చేస్తారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. రాబోయే 2 రోజుల్లో మీరు వినే ఒక వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఆ వార్త మొదట్లో షాక్ ఇచ్చినా చివరికి అది మీ మంచికే మారుతుంది. ఎందుకంటే దేవుడు మీకు నిజం చూపించే సమయం ఇదే. కొన్నిసార్లు చేదు నిజాలు మనల్ని రక్షిస్తాయి, తీపి అబద్ధాలు మనల్ని ముంచుతాయి. కాబట్టి వచ్చే వార్తను ధైర్యంగా స్వీకరించండి. అది మీ భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిగా మారుతుంది. మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తి ఎవరో తెలిసిపోవడం వల్ల మీరు వారి నుంచి దూరంగా జరిగి మీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకోవచ్చు. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీకు మొబైల్లో లేదా సోషల్ మీడియాలో ఏదైనా తెలియని నంబర్ల నుంచి అనుమానాస్పద సందేశాలు వస్తే అస్సలు స్పందించకండి. సైబర్ మోసాలకు గురయ్యే అవకాశాలు కూడా ఈ కాలంలో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది. అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే తల్లి. ఆమెను పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలున్నాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి అష్టోత్తరం చదువుకుంటే ఇంట్లో ధనధాన్య వృద్ధి కలుగుతుంది. శుక్రవారం రోజున పసుపు కుంకుమ దానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. వివాహిత స్త్రీలకు పసుపు కుంకుమ, గాజులు తాంబూలంగా ఇవ్వడం వల్ల మీ లగ్నాధిపతి అయిన శుక్రుని అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. పూజలు పునస్కారాలు చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచకుండా మనస్సులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ కేవలం పైపైన పూజలు చేస్తున్నారు. దైవ ప్రార్థనలో ఏకాగ్రత చాలా అవసరం. జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ వాటిని ఎదుర్కొని నిలబడటంలోనే మన నిజమైన శక్తి దాగి ఉంటుంది. తులారాశివారు స్వభావరీత్యా సమతుల్యతని ఇష్టపడతారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమన్వయాన్ని కోల్పోకుండా ఉండడం మీ ప్రత్యేకత. ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటించండి.
మిమ్మల్ని కించపరిచిన వారి ముందు మీరు సాధించే విజయమే వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం. కాబట్టి పాత విషయాలను తలుచుకుని బాధపడడం మానేసి రాబోయే అద్భుతమైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. గతాన్ని తలుచుకుంటూ కూర్చున్న వాళ్ళు వర్తమానాన్ని పాడు చేసుకుంటారు. గడిచిన కాలం తిరిగి రాదు, కానీ రాబోయే కాలాన్ని మనం అందంగా మార్చుకోవచ్చు. సమాజంలో మీ స్థానం మరింత బలోపేతం కాబోతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రజాదరణ లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. కళారంగం, మీడియా, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న తులారాశి వారికి కొత్త ఆఫర్లు రావడంతో పాటు మీ ప్రతిభకు అవార్డులు, రివార్డులు దక్కే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం వల్ల మీరు మానసికంగా చాలా తేలికగా అనుభూతి చెందుతారు. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీకు అకస్మాత్తుగా సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నప్పుడు మీ హోదాను చూసి కొత్తగా స్నేహం చేయడానికి వచ్చే స్నేహితులను అస్సలు నమ్మకండి. వాళ్ళు కేవలం మీ అవసరం కోసమే వస్తున్నారని గుర్తుంచుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చదువు పక్కన పెట్టి తిరగడం, సమయాన్ని వృధా చేయడం వంటి పనులకు దూరంగా ఉండడం మంచిది. గురువుల, తల్లిదండ్రుల సలహాలను పాటించడం వల్ల మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. చదువుకునే సమయంలో ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసలై సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ అలవాటును రాబోయే 2 రోజుల్లో మార్చుకోకపోతే పరీక్షల్లో తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇక మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం ఇది. మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందుతుంది. కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక వల్ల ఇల్లంతా సంతోషంతో నిండిపోతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు కలకలలాడుతుంది. గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి అందరూ కలిసికట్టుగా పండుగ వాతావరణాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. కుటుంబంలో ఎంత గొడవలున్నా సరే, ఒక శుభకార్యం జరిగితే ఆ ఆనందంలో పాత పగలు, ద్వేషాలు అన్నీ మరిచిపోయి అందరూ ఒకటవుతారు. తులారాశివారి ఇంట్లో కూడా అలాంటి ఒక శుభ పరిణామం జరగబోతోంది. వ్యవసాయ రంగంలో ఉన్న తులారాశి వారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది. పాత అప్పులు తీరిపోయి కొంత ఊరట లభిస్తుంది. నూతన వ్యవసాయ పరికరాలు కొనడానికి లేదా భూమిని అభివృద్ధి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రకృతి మీకు అనుకూలంగా సహకరిస్తుంది. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ భూమికి సంబంధించిన పత్రాలు లేదా సరిహద్దుల విషయంలో ఇరుగు పొరుగు వారితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాగితాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి నోటి మాటతో హామీలు ఇవ్వకండి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ రాబోయే 2 రోజులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మార్పు ఎప్పుడూ నిశ్శబ్దంగా వస్తుంది. ఆ మార్పును మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు వారిపై కోపంతో ఊగిపోకుండా చాలా చాకచక్యంగా వారిని మీ జీవితం నుంచి తొలగించండి. గొడవలు పడడం వల్ల మీ సమయం, శక్తి వృధా అవుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ మౌనమే వారికి అతిపెద్ద శిక్షగా మారాలి. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో లేనిపోని చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. శనిదేవుడు స్వయంగా శిక్ష వేస్తున్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి మీ చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాబోయే రోజుల్లో మీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనాన్ని పరిమిత వేగంతో నడపడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులను, డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండారాలను తిని సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మీ బాధ్యత.
ఆధ్యాత్మికత వైపు మీ మొగ్గు పెరుగుతుంది. గుడులు, పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పెద్దల ఆశీస్సులు, గురువుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దానధర్మాలు చేయడం వల్ల మీ పుణ్యబలం పెరిగి మీ పిల్లల భవిష్యత్తుకు అది శ్రీరామరక్షగా మారుతుంది. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీకు గుడికి వెళ్ళినప్పుడు మనసు నిలకడగా లేకపోవడం, లేదా దేవుడి పటాల ముందు దీపం వెలిగించినప్పుడు అది వెంటనే ఆరిపోవడం వంటివి జరిగితే మీ ఇంట్లో దోషాలున్నాయని అర్థం. దానికి తగిన శాంతి పూజలు చేసుకోవడం చాలా అవసరం. మీరు వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలనుకుంటే లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు సరిచూసుకోండి. నమ్మకమే పెట్టుబడిగా పెట్టే రోజులు కావివి. ప్రతి ఒక్క విషయంలోనూ రాతపూర్వకమైన ఒప్పందాలు ఉండటం చాలా అవసరం. లాయర్ సలహా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. బంధువులు కదా అని చెప్పి ఎలాంటి కాగితాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి రాక బంధుత్వం దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని సవాళ్లు ఎదురైనా మీ బుద్ధిబలంతో వాటిని సులభంగా అధిగమిస్తారు. మీ సహ ఉద్యోగులతో అనవసరమైన చర్చలకు, రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఉన్నతాధికారుల దృష్టిలో మీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. ఆఫీసుల్లో మనతో కలిసి లంచ్ చేస్తూ మన బాస్ గురించి మనతో తప్పుగా మాట్లాడించి ఆ మాటలను బాస్కు చేరవేసి మన ఉద్యోగానికి ఎసరు పెట్టేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ విషయంలో తులారాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ఆదాయం పెరుగుతున్నప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై నియంత్రణ కలిగి ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. దీనివల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ వాలెట్ లేదా పర్స్ తరచుగా ఎక్కడో మరిచిపోతుంటే లేదా డబ్బులు ఎక్కడ పెట్టామో గుర్తుండకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని అర్థం. శుక్రవారం నాడు లక్ష్మీ పూజ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం, సమయానికి మందులిప్పించడం ముఖ్యం. వారి ఆశీస్సులు మీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో గండాలను తొలగిస్తాయి. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. కెరీర్, ఉద్యోగం అంటూ డబ్బు సంపాదనలో పడి కుటుంబానికి, ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. వారి మనస్సుకు బాధ కలిగిస్తే ఎలాంటి గ్రహాలు మిమ్మల్ని రక్షించలేవని గుర్తుంచుకోండి. సమాజంలో మీ చుట్టూ ఉన్న పరిచయాలను ఒకసారి సమీక్షించుకోండి. ఎవరు మీ శ్రేయోభిలాషులు, ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారో తెలుసుకోవడం చాలా అవసరం. ముఖంపై నవ్వుతూ వెనుక గోతులు తవ్వే వారిని గుర్తించి వారికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయంలో దేవుడు మీకు చూపిస్తున్న మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. ఆపదలో ఉన్నప్పుడు రూపాయి సహాయం చెయ్యని వాళ్ళు మనం బాగున్నప్పుడు మాత్రం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి స్వార్థపరులను వెంటనే మీ జీవితం నుంచి దూరం పెట్టండి. మీ మానసిక శక్తే మీ జయం. ఏ పరిస్థితికైనా భయపడకండి. మీ లగ్నాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించే ధైర్యం మీకు లభిస్తుంది. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. నెగటివ్ ఆలోచనలను మీ దరి చేరనివ్వకండి. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీకు రాత్రిపూట పీడకలలు వస్తున్నా లేదా నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నా మీ మనస్సు తీవ్రమైన ఒత్తిడిలో ఉందని అర్థం. పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోండి. ఉదయపు సూర్యకిరణాలు మీ శరీరంపై పడటం వల్ల ఆరోగ్యంతో పాటు సానుకూల శక్తి లభిస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం లేదా గాయత్రి మంత్రం జపించడం వల్ల మీ తేజస్సు పెరుగుతుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఆలస్యమైపోతున్నాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి పనులన్నీ చెడిపోతున్నాయి. కాబట్టి మీ జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలు, అపజయాలు అన్నీ కేవలం మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి ప్రకృతి నేర్పిన పాఠాలు మాత్రమే. ఆ పాఠాల నుంచి నేర్చుకున్న అనుభవంతో ఇప్పుడు మీరు ముందడుగు వెయ్యాలి. విజయం మీ గుమ్మం ముందే ఉంది. దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. ఓటమిని చూసి భయపడి వెనకడుగు వేసిన వాళ్ళు ఎప్పటికీ విజేతలు కాలేరు. నిరంతరం ప్రయత్నించే వాడికే విజయం దక్కుతుంది. తులారాశివారు కూడా అదే పట్టుదలతో ముందుకు సాగాలి. రాబోయే 2 రోజుల్లో జరిగే ప్రతి పరిణామాన్ని ఓపికగా గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. కొన్నిసార్లు మన మనస్సే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇతరుల సలహాల కంటే మీ నమ్మకమే మీకు ముఖ్యం. మీ స్వయం కృషితో మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు. తులారాశివారి అద్భుతమైన గుణాలే వారిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీ చేతిలోని వస్తువులు తరచుగా కింద పడిపోతుంటే మీ దృష్టి లోపించిందని లేదా మీ చుట్టూ నెగటివిటీ పెరిగిందని అర్థం. మంగళవారం లేదా శనివారం నాడు దిష్టి తీయించుకోవడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు నల్లటి వస్త్రాలను లేదా ఇనుప వస్తువులను దానం చేయడం కూడా మంచిదే. వీలైతే అనాథ శరణాలయాలకు లేదా వృద్ధాశ్రమాలకు మీ శక్తి కొలది సహాయం చేయండి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల గ్రహదోషాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. పుణ్యబలం పెరిగి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కానీ తులారాశివారు ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. దానధర్మాలు చేసేటప్పుడు లోకానికి చూపించుకోవాలనే అహంకారంతో చేస్తున్నారు. గుప్తంగా చేసే దానానికే దైవానుగ్రహం లభిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీ జీవితంలో జరగబోయే మార్పులకు సంకేతాలు. గ్రహాల అనుకూలతను బట్టి మన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు త్వరగా వస్తాయి. బద్ధకాన్ని వదిలిపెట్టి లక్ష్యం వైపు దూసుకుపోవాల్సిన సమయం ఇది. మీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం మీకు లభించింది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే 2 రోజులు మీ భవిష్యత్తును నిర్దేశించే కాలమని గుర్తుంచుకోండి. తులారాశివారు కామెంట్లో జై శనిదేవా అని రాస్తే శత్రుబాధలు తగ్గుతాయని నమ్మకం. మీ మనస్సులోని భయాలన్నీ తొలగిపోయి శనిదేవుని ఆశీస్సులు మీకు లభించాలంటే వెంటనే కామెంట్లో జై శనిదేవా అని టైప్ చేయండి. ఆయన న్యాయదేవుడు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. తులారాశివారు ఈ వీడియోను చూస్తున్నట్లయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ కష్టాల కాలం నెమ్మదిగా ముగుస్తోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధపెట్టిన వారి ఆట ఇప్పుడు పూర్తిగా ముగియబోతోంది. మీరు ఓపికగా ఎదురుచూసిన మంచి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ పట్టుదలను, మీ నిజాయితీని వదిలిపెట్టకండి. దేవునిపై భారం వేసి మీ విధులను మీరు సక్రమంగా నిర్వహించండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. పాత విషయాలను తలుచుకుని బాధపడటం మానేసి రాబోయే అద్భుతమైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. స్వస్తి.